ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, సౌత్ అందరూ ఉన్నారు. ఇదే ఇండియా. దిస్ ఇస్ వాట్ ఇస్ ఇండియా. కావేనా మనం నా ఒకటే చెప్తానండి, మనం ఏంటంటే మనం పొలిటికల్ మెసేజ్గా కాకుండా మనం ఒక వేరే మెసేజ్ ఇస్తూ మనందరూ ఒకటి. ఎందుకంటే చూడండి, బార్డర్లో మిలిటరీ వాళ్ళు అక్కడ కూర్చున్నారు తుపాకీ పట్టుకొని. మన కుటుంబాలు బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబాలని వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి ఎప్పుడు వస్తారో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో ఇంటి వాళ్ళకి తెలియదు. పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. అయినా వాళ్ళు మన కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. మనం అవన్నీ వదిలేసి మనం హ్యాపీగా మందు కొడుతూ పబ్బు క్లబ్ ఇవన్నీ తిరుగుతుంది. ఒక్కసారి నేను ఆలోచించను, ఆడు కనుక అక్కడ 1 అవర్కి తుపాకీ తీసి కింద పెట్టేస్తే భారతదేశం మ్యాప్ ఉండదు. అది ఉండబట్టే మ్యాప్ ఉంది, ఆ మాత్రం ఉంది. అటు పాకిస్తాన్, ఇటు పక్క బంగ్లాదేశ్ ఉంది, కింద వస్తే మీకు శ్రీలంక ఉంది. అదే మాదిరిగా మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు వేరే దేశం లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే ఎక్కడో పక్కన, ఇప్పుడు రష్యాలో ఉక్రెయిన్లో గొడవలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్లో జరుగుతుంటే వాళ్ళకి పక్కనే వేరే వాళ్ళు ఊరించారు. ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది చనిపోయారు. మీరు న్యూస్ చూస్తారా లేదు? రోజుకు 30,000 మంది చనిపోతున్నారు. ఒకటి కాదు, మినిమం 30,000 చనిపోతున్నారు. ఇజ్రాయెల్, గాజా చుట్టూ ఆల్మోస్ట్ మీకు ఇండియా చుట్టూ గొడవలు జరుగుతుంది. భారతదేశంలో చాలా జాగ్రత్తలు ఉంటారు. 2030 అంతా వరల్డ్ వార్ ఇంకోటి రావచ్చు, ఎఫెక్ట్ రావచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్, నేను ఎవడే చెప్తున్నాను, రాష్ట్రం గురించి, దేశం గురించి తర్వాత ఫస్ట్ మన ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాలి. మన తల్లిదండ్రులు, పెళ్ళి అయ్యి ఉంటే మన భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు, మన సేఫ్టీ మనం ఆలోచించాలి. సేఫ్టీ అంటే ఏంటి? ఎవడైనా వచ్చి అటాక్ చేస్తే ఎలా? పోలీసు ఉన్నారు కానీ వాళ్ళు రావడానికి టైం పడుతుంది. ఈ లోపల ఏదో ఒకటి జరిగిపోతుంది. సో ఫస్ట్ మన సేఫ్టీ, తర్వాత రాష్ట్రం మనం కాపాడాలి, దేశం మీద మనం కాపాడాలి. అదే మాదిరిగా ఈరోజు ఎంత రక్షణ గురించి మాట్లాడితే మహిళలకి రక్షణ ఉంది. డైలీ చూడండి, ఏదో ఒక ఛానల్లో మానవంలో రేపు జరుగుతూనే ఉన్నాయి. చట్టం చాలా పెద్ద, ఏ భయం లేదు వాళ్ళకి.